చూడొచ్చు. నాగ్పూర్ హైవే ఇది యథావిధిగా బిజీ ఉంటుంది. ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా ఇంకా బిజీ అవుతుంది. ఇది రాబోయే రోజుల్లో నాన్ ఐటీ వాళ్ళు కూడా ఉంటారు, కానీ నాన్ ఐటీ వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు. బిజినెస్ బ్యాక్గ్రౌండ్, సికింద్రాబాద్ బేస్డ్, కొంపల్లిలో మంచి డబ్బున్న వాళ్ళు, మంచి ప్రీమియం ఫ్యామిలీసే ఉంటాయి. కాబట్టి విల్లాలు 3 CR నుంచి 6 CR దాకా ఉన్నాయి. అయితే ఇక్కడ రోహిత్ బాబు బర్త్డే పోస్టర్ పెడుతున్నాం. ఆయన వెనకాల నుంచి పోతే గుండ్లపోచంపల్లి వెళ్తాం. మనం ఈ నుంచి ఒక 6.6 కిలోమీటర్స్ వెళ్తే మనం ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉన్నాయన్నమాట. స్టాండర్లోనూ అక్కడికి వెళ్తున్నాం. చూడండి, ఎస్ఎన్ఆర్ గార్డెన్, చంద్రారెడ్డి గార్డెన్ దాటంగానే మెయిన్ రోడ్ మీద లెఫ్ట్ కొట్టాలి. అది కోంపల్లి బ్రిడ్జ్ మీకు తెలుసు, టువర్డ్స్ మేడ్చల్ వెళ్తుంది. లెఫ్ట్ కొడితే గుండ్లపోచంపల్లి సీదా. మళ్ళీ అది ఎట్లా పోతుంది అంటే అయోధ్య జంక్షన్, అటు మళ్ళీ గండి మైసమ్ అదంతా వెళ్తుంది. జస్ట్ స్టే ట్యూన్. కనిపిస్తుంది మీకు అయోధ్య జంక్షన్ పైన కూడా చూడొచ్చు. లెఫ్ట్ కొడితే గండి మైసమ్ ఎక్స్ రోడ్స్, రైట్ కొడితే మేడ్చల్ చెక్ పోస్ట్. ఈ నుంచి సమ్వేర్ అరౌండ్ మనకి ఒక ఎంత అభిమాన్ 1.2 కిలోమీటర్స్ రేడియస్లో ఒక స్టాండర్డ్ ప్రాజెక్ట్ అపార్ట్మెంట్స్ దానికి వెళ్తున్నాం. సో బ్యాక్ వెళ్తే కనుక మళ్ళీ నాగ్పూర్ హైవే. సో ఇట్లా బ్యాక్ వెళ్తే నాగ్పూర్ హైవే సమ్వేర్ అరౌండ్ 6 to 6.5 కిలోమీటర్స్ వస్తుంది. సో ఓవరాల్గా నాగ్పూర్ హైవే నుంచి 8 కిలోమీటర్స్ వస్తుంది. కండ్లకోయ నుంచి 3 కిలోమీటర్స్ దాకా వస్తుంది ఇప్పుడు మనం వెళ్ళబోయే స్టాండర్డ్ ప్రాజెక్ట్. సో లెఫ్ట్ కొడితే గండి మైసమ్ వెళ్తుంది కదా, అక్కడ కూడా మనకు గండి మైసమ కంటే ముందే ఈ అయోధ్య జంక్షన్కి 1.5 కిలోమీటర్ రేడియస్లో చిన్న విల్లా కమ్యూనిటీ కూడా ఉంది. అవతల పోతే డుండిగల్ల పన్న ధరణిలో కూడా 3-4 ప్లాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ సౌత్ ఫేసింగ్ భగవతి గ్రీన్ మీడోస్లో కూడా సౌత్ ఫేసింగ్ ప్లాట్లు 2 ఉన్నాయి. మనం ఇప్పుడు స్టాండర్డ్ ప్రాజెక్ట్కి వెళ్తున్నాం. జస్ట్ స్టే ట్యూన్. సో మొత్తానికి నాగ్పూర్ హైవే నుంచి ఒక 6 కిలోమీటర్స్ దాటినాక, అయోధ్య జంక్షన్ దాటినాక ఈ ప్రాజెక్ట్ ఏందది, గోల్డెన్ కీ మయూరా శ్రీవెన్ లగ్జరీ 2 and 3 BHK అపార్ట్మెంట్స్, అయోధ్య ఎక్స్ రోడ్స్, కోంపల్లి. సో టు బి ఆనెస్ట్ ఇది కోంపల్లి కాదు. కోంపల్లి దాటినాక గుండ్లపోచంపల్లి దాటినాక గౌడవెల్లిలో ఉన్నాం. సో ఈ ల్యాండ్ మార్క్ వచ్చేసి హైరైజ్ టవర్స్. ఇందులో మనం చేయం. ఇందులో 6,500 నుంచి 7,000 చేంజ్ ఉంటుంది పర్ రిసెప్ట్. ఇంకా యాడ్-ఆన్స్ ఉంటాయి, అమ్యూనిటీస్, కార్పస్, GST, BST ఏవేవో ఉంటాయి. సో అందులో ఎవరెవరు పర్సనల్ చాయిస్ చూసుకోండి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది, మీరు వాళ్ళని రీచ్ అవుట్ కావచ్చు. అయితే మనము దీని పక్కల ఈ తెల్ల గీతలు ఉన్నాయి కదా, సో అందులో పక్కన శుభగృహ సాన్వి అని లేఅవుట్ ఉంది. అందులో ఒక బుజ్జి స్టాండర్డ్ ప్రాజెక్టు బాగా తెలిసిన ఆయన కడుతుండు. సో స్టిల్ టు ప్లస్ 4 floors. సో అందులో అపార్ట్మెంట్స్ కోసం వచ్చినాం. సో ఇది మళ్ళీ సీదా పోతే మనకు గౌడవెల్లి రైల్వే స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. మనకు గౌడవెల్లిలో ఉన్నాం. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్లోకి వెళ్తున్నాం. సో అది స్ట్రైట్కి వెళ్తేనేమో ఇంతకుముందు చూపించాను శ్రీవెన్. మనం ఇది శుభగృహ సాన్వి లేఅవుట్. సో ఇందులో రైట్ కొడుతున్నాం. రైట్ సైడ్ లోపల కొన్ని హౌజెస్ కూడా ఉన్నాయి, చూపిస్తా. స్టే ట్యూన్. సో శుభగృహ సాన్విలో ఎంటర్ అయినాం. ఎంట్రన్స్లో ఇది 40 feet రోడ్ ఉంది. ఆల్రెడీ రైట్ సైడ్ ఒక డూప్లెక్స్ ఎవరో కట్టుకుంటున్నారు. సో రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది. ఇది స్టాండర్డ్ ప్రాజెక్ట్. ఇందులో డీల్స్ ఉన్నాయి. ఏం డీల్ అనేది చెప్తా. శివాలయం కూడా ఉంది కాబట్టి మనకేమి శివరాత్రికి ఎక్కడ పోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది వర్క్ నడుస్తుంది, చూడండి. స్లాబ్ రోడ్. ఇది ఒక 4 floors బిల్డింగ్. ఇది ముందు వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ ఒక 4-5 కలిసి ఫ్లోర్కి ఒకరు అన్నట్టు కట్టుకున్నారు. ఇట్లా కూడా కట్టుకోవచ్చు. ఇదేమో యశోద స్కూల్ ఆఫ్ నర్సింగ్. సుకృతి సాన్వి గౌడవెల్లిలో ఉన్నాం మనం. ఆ లేఅవుట్లో స్టాండర్డ్ ప్రాజెక్ట్కి వచ్చినాం. డిస్క్రిప్షన్ చెప్తాను. సో ఎదురుగా వచ్చేసి మళ్ళీ శుభగృహ వాళ్ళదే ల్యాండ్ ఉంది. ఇంకా వాళ్ళ ఫ్యూచర్లో ఏం చేస్తారో మనకు తెలియదు. సో మనం అక్కడ నుంచి వచ్చినాం. స్టిల్ టు ప్లస్ 5 floors అని బిల్డింగ్. 4 స్లాబ్లు ఉంటాయి. 5వ స్లాబ్ కూడా పడుతుంది ఇప్పుడు. 400 yards ఇచ్చి మొత్తం 2 blocks 400 + 400. ఒక్కొక్క దాంట్లో స్టిల్ టు ప్లస్ 5 floors. ఓకే, ఒక్కొక్క ఫ్లోర్లో 2 flats. ఓకే, ఇది రోడ్ అనమాట. గేట్ ఎంట్రన్స్ వచ్చేసి సౌత్ ఫేసింగ్. ఫ్లాట్స్ ఎంట్రన్స్ వచ్చేసి ఒకటి ఈస్ట్, ఒకటి వెస్ట్. 1200 SFT ఒక్కొక్కటి. గోమాత కూడా ఉంది, మంచిగా ఆశీర్వదించడానికి. ఈ ఫ్యూచర్ శుభగృహ వాళ్ళది ల్యాండ్ అంటారా బాబా, మనకు తెలియదు. సో సుకృతి సాన్వి లేఅవుట్ ఇది.
సో ఇందులో అపార్ట్మెంట్స్ అప్పట్లో సాన్వి సేల్స్ కూడా చేసినాం కానీ పెద్ద వర్కౌట్ కాలేదు, మనం ఎక్కువ సేల్ చేయలేకపోయినాం. ఇది వచ్చేసి యశోద స్కూల్ ఆఫ్ నర్సింగ్ పిల్లలు ఉంటారు. లేఅవుట్ చూసుకోవచ్చు. అది ఇంతకుముందు దూరం నుంచి హై రైజ్ చూపించిన కదా, అది ఆ హై రైజ్ అనమాట. ఓకే, ఇప్పుడు డిస్క్రిప్షన్ చెప్తా. ఈ సాన్వి లేఅవుట్లో కూడా అడపా ఒక 5-6 హౌజెస్ అయితే అయినాయి. సో ప్రైవసీ ఎక్కువ కోరుకునే వాళ్ళు ఇలా కట్టుకున్నారు. ఓకే, ఫ్లాట్స్ డిస్క్రిప్షన్ చెప్తా. సో వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుమ్. ఏం నార్త్ హైదరాబాద్ విత్ ఇన్ నో టైమ్ 2-3 డీల్స్ పట్టుకున్నాం అభిమాన్ అంటే. సో కొన్ని డీల్స్ వాళ్ళు అడిగిన విధానం బట్టి, వాళ్ళు చెప్పిన థియరీని బట్టి కన్విన్స్ అయ్యి చూడ్డానికి కోసం ఆ ప్రాసెస్లో ఇవి 2 బిల్డింగ్స్ స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్. ఒకటేమో 4 స్లాబ్స్ ఉంటుంది, 5th స్టార్ట్ అవుతుంది. ఇంకోటేమో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. హెచ్ఎండి అప్రూవల్ ఉంది, దీనికి రేరా ఏం వర్తించదు. అయితే ఇప్పుడు కెనరా బ్యాంక్ అయితే లోన్స్ ఇస్తుంది, వేరే వేరే బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తున్నాయి. పొజిషన్ వచ్చేసి ఇది కార్తీక మాసం 2025 కాబట్టి కార్తీక మాసం 2026 దాకా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఒక్కొక్క ఫ్లాట్ 1200 SFT. మిగతా పెండింగ్ డిస్క్రిప్షన్ ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, మీరు అందులో చెక్ చేసుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి. సో బిల్డర్ వచ్చేసి ఇక్కడనే ఆయన కన్స్ట్రక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. సో వెరీ ఇనీషియల్ స్టేజ్లో ఎవరైనా ఉంటే చెప్పండి అన్నారు. సో టోటల్ ఇందులో 3 ఫ్లాట్స్కి మాత్రం ఓటీపీ డీల్ ఉంది. హెచ్ఎండి అప్రూవ్డ్, పాయింట్ బి నోటెడ్, హెచ్ఎండి అప్రూవ్డ్. 1 టైం పేమెంట్కి మాత్రం 3 ఫ్లాట్స్కి డీల్. అది ఈస్టా వెస్టా మీ ఇష్టం, ఎనీ 3 ఫ్లాట్స్. మిగతాయి మాత్రం ఆయన రెగ్యులర్ సేల్స్ చేసే ఆలోచన ఉన్నాడు. సో వేరే ఇంకా ప్లస్ పాయింట్లు ఏమున్నాయంటే, ఇక గొప్ప లొకేషన్ అయితే కాదు గౌడవెల్లి, కానీ రాబోయే రోజులలో మనకు 40-50 లక్షల ఫ్లాట్లు దొరికేది కష్టం. ఇదేంటంటే విత్ ఇన్ ORR హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ల ఒక 1 ఇయర్ తర్వాత, ఇప్పుడైతే నైట్ అయితే ఈ ఏరియా రూపురేఖలు మారడానికి అయితే ఆస్కారం లేదు. మనకు ఎవరైతే ఈ విల్లాలు 2 కోట్లు 3 కోట్లు 1.5 కోట్లు ఉన్నాయి, అవి అఫోర్డ్ చేయలేని వాళ్ళు అన్నేమో గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. సందు దొరికితే అందులో 10 ఫ్లోర్లు 15 ఫ్లోర్లు ఇస్తున్నారు. సో స్టాండ్ అలోన్ అనేవి అంతరించిపోతున్నాయి రోజుకి. సో ఇంకోటి ఏంది, 1200 SFT బిల్టప్ ఏరియా తాను ఒక 950 SFT కార్పెట్ ఏరియాలు కూడా పెట్టేది కష్టం ఉంది. ఆడేమంటుండు 1000-1100 అంటుండు, 500-600 కార్పెట్ ఏరియా వస్తుంది ఈ కొన్ని ప్రాజెక్ట్స్లో. సో ఇందులో కార్పెట్ ఏరియాస్ అది కూడా మంచిగా డీసెంట్గా ఉంది. ఓసారి రండి చూడండి. ఎవరైతే 50 lakhs బడ్జెట్లో హెచ్ఎండి అప్రూవ్డ్ విత్ ఇన్ ORR చూస్తున్నంటే వెస్ట్ హైదరాబాద్లోనే రావు, తుక్కుగూడలో వస్తాయి. తుక్కుగూడలో కూడా కొంచెం ఎక్కువ. తుక్కుగూడలో కూడా ఇప్పుడు 5,000 to 5,500 ఉన్నాయి. స్టాండ్ అలోన్ 5,000 దాకా ఉన్నాయి. ఇదేంటంటే 4,500 బిలో ఉంది ఇది. సో కాబట్టి మీకు బడ్జెట్ ఉంటే తుక్కుగూడ వైపే చూడండి ఇన్వెస్ట్మెంట్ వైజ్. కానీ అవి ఎండ్ యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి అవుటర్ రింగ్ రోడ్ దాటాలి తుక్కుగూడ. వేరేస్ గౌడవెల్లి అనుకోండి, విత్ ఇన్ ORR స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, నాన్-IT ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇక్కడ గౌడవెల్లి వైపు చాలా ఉన్నాయి. అంటే ఎవరైతే కోంపల్లిలో అఫోర్డ్ చేయలేరో వాళ్ళు గుండ్లపోచంపల్లిలో తీసుకుంటారు. గుండ్లపోచంపల్లిలో ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళు గౌడవెల్లిలో తీసుకుంటారు. ఇక గౌడవెల్లిలో కూడా తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యూచర్లో ఎడ్డుండిగాలో ఆ బహాదూర్పల్లిలో అట్లా వెళ్తా అవుతారు. సో కాబట్టి కన్సిడర్ చేయదగ్గ డీలే. సో ఈ యొక్క ప్రాజెక్ట్, ఈ యొక్క అపార్ట్మెంట్స్ డీల్ ఏదైతే గౌడవెల్లిలో ఉందో 2 bedroom హాల్ కిచెన్, ఇందులో బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885-926-347. ఈ ప్రాసెస్లో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. కుదరని పక్షంలో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా మన సోషల్ మీడియా హ్యాండిల్స్, వాట్సాప్ ఛానల్ లింక్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, ఆర్ యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తున్నా. అందులో అయినా సరే రెగ్యులర్ ప్రైస్ ట్రెండ్స్ చెక్ చేసుకోవచ్చు, మంచి డీల్స్ మీద చెక్ చేసుకొని మనం ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. సో వన్స్ అగైన్ మీ యొక్క అభిమాన్, గౌడవెల్లి నుంచి ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ నుంచి హెచ్ఎండి అప్రూవ్డ్ అండ్ ఏమంటారు బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ నుంచి ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఇది కాకుండా ఇంకేమైనా డీల్స్ ఉన్నాయంటే డుండిగల్ల అపర్ణ ధనరేల ప్లాట్స్ ఉన్నాయి. మన్భం ఎఫ్సిలా అని గుండ్లపోచంపల్లిలో ఒక కమర్షియల్ ఉంది. గుండ్లపోచంపల్లిలో ఊర్జిత గోల్డెన్ లీఫ్లో ఒక రెసిడెన్షియల్ ప్లాట్ ఉంది. ఇక అడపదడప భగవతి గ్రీన్ మెడోస్ అని అందులో సౌత్ ఫేసింగ్ ప్లాట్లు ఉన్నాయి. వాటి నుంచి కూడా మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్. బై. జై హింద్.